ప్రైజ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభువునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరట వందనములు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరొక సందేశాన్ని మీ ముందుకు తేవాలని ఈ వీడియో చేయడం జరిగింది. పూర్తిగా ఈ వీడియోను చూసి తర్వాత లైక్ చేసి కామెంట్లో మీ అభిప్రాయాలు తెలియచేయండి. ఇప్పుడు ఒక వాక్య భాగాన్ని మనం చదివి ముందుకు వెళ్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనము చదువుకుందాం. భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును అనే మాట మనము చదువుకున్నాం. భక్తిహీనుల ఇంటి మీదకి ఏమి వస్తుందంట? శాపము వస్తుంది అని చెప్పబడింది. తర్వాత నీతిమంతుల నివాస స్థలమునకు ఏమి వస్తుందంట? యెహోవా ఆశీర్వాదము వస్తుంది అని వాక్యంలో రాయబడి ఉన్నది. అయితే ఈ వాక్యము మనకు ఏమి నేర్పుతుంది? ఈ వాక్యం ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి? ఈ వాక్యము మన జీవితానికి ఏమి చెప్పాలనుకుంటుంది? ఈ వాక్యము మన జీవితంలో ఏమి చేయాలనుకుంటుంది అనేది మనము ఒకసారి ఆలోచించాలి. నిజానికి ఈ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వస్తుందట. తర్వాత నీతిమంతుల ఇంటికి ఆయన ఆశీర్వాదాలు వస్తాయని ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు దేనిని బట్టి మన ఇంటికి శాపం వస్తుంది, లేదా దేనిని బట్టి మన ఇంటికి ఆశీర్వాదం వస్తుంది అనేది ఒక ప్రశ్నగా మన జీవితంలో వేసుకున్నప్పుడు దానికి సమాధానము పరిశుద్ధ గ్రంథము చాలా తేటతెల్లంగా చెప్పటానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. ఎందుకంటే దేవుని వాక్యము అనేది దేవుని యొక్క మాట. దేవుడు తన యొక్క ప్రజలకు, తన యొక్క పిల్లలకు అనుగ్రహింపబడినటువంటి దేవుని యొక్క మాటలుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకే ప్రతి ప్రశ్నకు బైబిల్లో జవాబు దొరుకుతుంది. కాబట్టి ప్రతి వారి జీవితము దేవుని వాక్యం ద్వారా మార్చబడుటకు కారణం ఏంటంటే ఇది దేవుని మాట. కాబట్టి దేవుని వాక్యమును మన జీవితంలో ఏం చేస్తుంది అనంటే ఆశీర్వదిస్తుంది, అలాగే శాపాన్ని కూడా తెచ్చిపెడుతుంది అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ వాక్యంలో మనము కొన్ని ప్రశ్నలు వేసుకొని వాటి ద్వారా మన యొక్క విశ్వాస జీవితంలో ఏమి చేస్తే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందవచ్చు, ఏమి చేయకపోతే యెహోవా శాపాలు వస్తాయి అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం. మొదటిగా నీతిమంతుని ఇల్లు యొక్క ఒక టాపిక్ మీద మన యొక్క అంశాన్ని ముందుకు తీసుకుని వెళ్దాం. ఇప్పుడు నీతిమంతుని ఇల్లు దీవించబడాలి అంటే దేనిని బట్టి దీవించబడుతుంది? మనిషిని బట్టి దీవించబడుతుందా? లేకపోతే నీతిమంతుని ఇల్లును బట్టి దీవించబడుతుందా? లేకపోతే ఇంటిలో ఉన్న వ్యక్తుల యొక్క నీతిని బట్టి దీవించబడుతుందా అనేది ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. చాలామంది ఏం చేస్తుంటారు అనంటే ఇల్లు కట్టుకునేవారు ముఖ్యంగా ఏం చేస్తుంటారంటే మూఢనమ్మకాల మీద ఆధారపడుతూ ఉంటారు. అంటే వాస్తు చూపించుకోవడము, ఇల్లు ఇలా ఉండాలి, డోరు ఇలా ఉండాలి, కిటికీ ఇలా ఉండాలి, వంటగది ఇలా ఉండాలి, బెడ్రూమ్ ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే మీ ఇల్లు దీవించబడుతుంది, మీ ఇల్లు ధనంతో నిండుతుంది అని వాస్తు చెప్పే మాటలను నమ్మేసి ఇల్లు కట్టుకునేవారు ఉంటారు. ఇల్లు కట్టుకున్న తర్వాత వారింటిలో ఆశీర్వాదాలు ఉండవు, వారింటిలో శాపాలు ఉంటాయి, వారింటిలో సమాధానం ఉండదు, వారింటిలో అన్నీ కొదవలే ఉంటాయి. ఎందుకు అని అంటే
ఇంటిని బట్టి ఎప్పుడు కూడా ఆ ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తులు దీవించబడరు. దేవుని వాక్యం చెప్తుంది, భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమునకు ఆయన ఆశీర్వాదాలు వస్తాయని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఇంటిని బట్టి వ్యక్తులు దీవించబడరు, ఇంటిని బట్టి మన యొక్క నివాసం ఆదరించబడదు, వ్యక్తులను బట్టి మన నివాసం ఆశీర్వదించబడుతుంది అనేది దేవుని వాక్యము మనము హెచ్చరిస్తుంది. ఈ వాక్యం మనల్ని ఎంతో ప్రోత్సహిస్తుంది. కాబట్టి ఈ వాక్యాన్ని మనము వింటున్నప్పుడు అవును కదా, నీతిగా జీవిస్తున్నట్లయితే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన మాట ఇస్తున్నాడు, ఆయన మాట సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయన నీతిని కలిగి ఆయన నీతిని నేను వెంబడిస్తే, ఆయన నీతి ప్రకారంగా నేను జీవిస్తే నన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చాడు, ఆయన మాట ఇచ్చాడు కాబట్టి ఆయన మాటను నెరవేర్చే దేవుడు, నెరవేర్చే నమ్మకమైన దేవుడుగా మనము దేవుని వాక్యం ద్వారా చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంటిని బట్టి వ్యక్తులు దీవించబడరు, మన యొక్క నీతిని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మన నివాస స్థలాలను ఆశీర్వదిస్తాడు, అలాగే మన సరిహద్దులను ఆశీర్వదిస్తాడు. మన జీవితంలో ఏదైతే కొదవగా ఉందో, ఏదైతే అక్కర కలిగి ఉంటున్నామో వాటన్నిటిని దేవుడు ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే ఒకటి అది ఏంటంటే మనము ఆయన కొరకు నీతిగా జీవించాలి. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది నీతిని బట్టి ఒకరు దీవించబడినట్లు, కుటుంబాలు దీవించబడినట్లు కదా మనం చూస్తూ ఉన్నాం. మరి కొన్ని సందర్భాల్లో ఒకరిని బట్టి దేశ ప్రజలు శపించబడినట్లు, దేవుని శిక్షకు గురైనట్లు, కుటుంబము నాశనమైనట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకు కొన్ని ఉదాహరణలు పరిశుద్ధ గ్రంథంలో వ్యక్తుల జీవితాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా నిన్ను కొన్ని విషయాలు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. దయచేసి సందేశాన్ని ఓపికతో ఉండటానికి మీరు ప్రయత్నం చేయండి. మొదటి భాగం మనము చూసినట్లయితే యోసేపును బట్టి కదా దేవుడు ఐగుప్తు రాజును ఆశీర్వదించాడు అంట. అంటే ఐగుప్తు యొక్క రాజు ఇంటిని ఆశీర్వదించడానికి కారణము ఎవరిని బట్టి? ఇంటిని బట్టి కాదు, రాజు యొక్క ఇంటిని బట్టి కాదు, రాజు యొక్క వైభవాన్ని బట్టి కాదు, రాజు యొక్క బలాన్ని బట్టి కాదు, రాజు యొక్క ఆస్తి పాస్తులను బట్టి కాదు, రాజు యొక్క పరాక్రమాన్ని బట్టి కాదు. దేన్ని బట్టి ఐగుప్తు రాజును దేవుడు ఆశీర్వదించాడు అని అంటే యోసేపును బట్టి దేవుడు ఆశీర్వదించాడని దేవుని వాక్యము స్పష్టంగా రాయబడింది. నిజంగా ఈ వాక్యము మనకి ఏం నేర్పుతుందంటే, కుటుంబంలో ఒక నీతిమంతుడు ఉంటే ఆ నీతిమంతుని యొక్క జీవితము ఆ ఇంటిలో ఉన్న వ్యక్తులతో అందరూ దీవించబడతారని యోసేపు జీవితం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఇంకా వ్యక్తుల గురించి మనం ఆలోచించినప్పుడు ఇప్పుడు యాకోబును జ్ఞాపకం చేసుకుందాం. యాకోబును బట్టి లాబానును దేవుడు ఆశీర్వదించాడు. యాకోబును బట్టి తన మామైనటువంటి లాబానును సమృద్ధిగా ఆశీర్వదించాడని మనం చూస్తూ ఉన్నాం. లాబాను ఒక అన్యుడు, లాబాన్ ఒక విగ్రహారాధికుడు, లాబాన్ ఒక భక్తిహీనుడు ఇంటికి యెహోవా శాపం రావాలి, కానీ యాకోబును బట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలు లాబాను ఇంటికి, లాబాను యొక్క జీవితంలోనికి వచ్చాయని మనం చూస్తున్నాం. ఎవరిని బట్టి లాబాను దీవించబడ్డాడు? యాకోబును బట్టి. యాకోబు నీతిమంతుడు కాబట్టి యాకోబు యొక్క నీతిని బట్టి, యాకోబు నీతి జీవితాన్ని బట్టి లాబాను దీవించబడ్డాడని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మూడు విషయాన్ని మనం చూసినట్లయితే ఏలియాని బట్టి సారెపాతు విధవరాలను దేవుడు ఆశీర్వదించాడు. సారెపాతు పట్టణంలో ఆకలితో అలమటిస్తున్నప్పుడు, తిండి తిప్పులు లేని ప్రాంతంలో సారెపాతు విధవరాలు జీవిస్తూ ఉన్నప్పుడు, చనిపోయినటువంటి ఒక స్థితిలో ఉన్నప్పుడు, ఒక్క ముక్కతో కడుపు నింపుకొని ప్రాణాలు దక్కించుకునేటువంటి ఒక పరిస్థితుల్లో చివరి స్టేజ్లో ఉన్నప్పుడు కూడా ఎదుటి వారికి ఆకలిని తీర్చినప్పుడు సారెపాతును దేవుడు ఏలియా ద్వారా గొప్పగా ఆశీర్వదించాడని మనం చూస్తూ ఉన్నాం. చనిపోయిన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులను
దేవుడు ఏం చేస్తున్నాడంటే ఏలియా ప్రవక్త ద్వారా సారపతు విధవరాలను ఆశీర్వదించాడు. వారి కుటుంబంలోన కరువు నుండి కరువు పోయేంత వరకు దేవుడు వారిని సమృద్ధిగా ఆశీర్వదించినట్లు మనం చూస్తూ ఉన్నాం. జస్ట్ సారపతు చేసినటువంటి మంచి పని ఏమిటంటే ఏలియాకు ఉన్న దాంట్లో సమృద్ధిగా పెట్టింది. సో ఉన్న దాంట్లో దేవుని సేవకులకు మనం పెట్టినప్పుడు, దేవుని సేవకులకు ఇస్తున్నప్పుడు, దేవుని సేవకులను ఆదుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ పనిని బట్టి, నీ మంచితనాన్ని బట్టి, నీ పని యొక్క కార్యాన్ని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎవరిని బట్టి? దేవుని యొక్క ప్రతినిధులుగా పనిచేస్తున్నటువంటి సేవకులను నీవు గౌరవిస్తున్నప్పుడు, వారికి ఆతిథ్యం ఇస్తున్నప్పుడు, వారికి నువ్వు సహాయపడుతున్నప్పుడు, వారికి మేలు చేస్తున్నప్పుడు, సేవకుని బట్టి మీ మందిరంలో మీ సంఘంలో సేవ చేస్తున్నటువంటి సేవకుని బట్టి నీ కుటుంబం దీవించబడుతుందని ఈ వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి సారపతి ఎవరిని బట్టి దీవించబడింది అంటే ఏలియాని బట్టి దీవించబడింది అనే మాట మనం చూస్తున్నాం. ఇంకా 4వ చూసినట్లయితే నోహావును బట్టి అతని కుటుంబ సభ్యులు దీవించబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, నీతిమంతుల నివాస స్థలమునకు యెహోవా ఆశీర్వాదము వచ్చును అనే మాట నోహావు జీవితంలో జరిగింది. అలాగే లాబాను జీవితంలో జరిగింది. అలాగే ఇంకా ఐగుప్తు రాజు జీవితంలో కుటుంబంలో జరిగింది. ఇంకా సారపతు కుటుంబంలో కూడా జరిగింది. ఇలా నీతిమంతుల ద్వారా ఇతరులు దీవించబడ్డారని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చివరిగా నోహాహును బట్టి, ఎవరిని బట్టి? నోహాహును బట్టి ఆ కుటుంబంలో ఉన్నటువంటి భార్యతో సహా, అలాగే కుమారులు కోడళ్ళతో సహా అందరూ దీవించబడ్డారని మనం చూస్తున్నాం. కుటుంబంలో యెహోవా నీతిమంతుడుగా ఉన్నాడు. యెహోవా దృష్టిలో నోహావు నీతిమంతుడుగా కనబడ్డాడు. ఆ నీతిని బట్టి నోహావు తన కుమారులను, తన భార్యను, కోడలను కాపాడుకున్నాడని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. నిజంగా నోహావు తన నీతిని బట్టి తన కుటుంబాన్ని రక్షించుకున్నాడని దేవుడు నోహావు యొక్క నీతిని బట్టి దేవుడు నోహావు కుటుంబాన్ని ఆశీర్వదించినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇంటిలోన ఒక నీతిమంతుడు ఉంటే ఆ నీతిమంతుని ద్వారా కుటుంబంలో ఉన్న వ్యక్తులందరూ దీవించబడతారని నోహావు జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. నిజమే కదా, నోహావు జీవితంలో జరిగింది కదా. నోహావు కుటుంబంలో నోహావు మాత్రమే నీతిమంతుడు. అతని నీతి జీవితం ద్వారా, అతని నీతి యొక్క క్రియల ద్వారా అతని కుటుంబ సభ్యులు అందరూ కదా జల ప్రవాహంలో నుండి వారు రక్షించబడ్డారని, వారు దీవించబడ్డారని, వారి ద్వారా అనేక ప్రజలు పుట్టుకొచ్చారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే మనము కూడా మన ఇంటిలో మనము నీతిగా ఉన్నామా? మనం నీతిగా జీవిస్తున్నామా? నీ కుటుంబంలో నువ్వు మాత్రమే విశ్వాసిగా, నీతిమంతురాలుగా, నీతిమంతుడిగా జీవిస్తున్నావా? అయితే దిగులు చెందకూడదు. అయితే మనం ఏమాత్రము కంగారు పడకూడదు, ఏమాత్రము సంశయకూడదు. నీ నీతిని బట్టి నీ కుటుంబ సభ్యులు మారబోతున్నారు అనేది నమ్మి ప్రార్థించు. నమ్మి అన్నమ్మకంతోనే నీ నీతి జీవితాన్ని ప్రభు కొరకు వెంబడించు. ఖచ్చితంగా నీ నీతినే నీ కుటుంబ సభ్యులను మారుస్తుంది అనేది దేవుని వాక్యం ఖచ్చితంగా సెలవిస్తుంది. కాబట్టి దేవుని వాక్యం చెప్పిందంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. అయితే మనం చేయాల్సింది ఒకటే, దేవుని వాక్యము ఏదైతే చెప్తుందో దానిని మన జీవితంలో పాటించాలి. అది నీతిమంతుల నివాస స్థలమునకు యెహోవా ఆశీర్వాదం వస్తుంది. అవును, మనము నీతిగా జీవించినట్లయితే మన కుటుంబ సభ్యులు మార్పు చెందుతారు, మన కుటుంబ సభ్యులు దీవించబడతారు. మా కుటుంబంలో ఉన్న కొదవలు, మన కుటుంబంలో ఉన్నటువంటి అవసరతలన్నీ తీర్చబడతాయి. మనల్ని బట్టి మన కుటుంబ సభ్యులు దీవించబడాలి, కానీ నాశనం కాకూడదు. మనల్ని బట్టి మన కుటుంబ జీవితము దీవించబడాలి, కానీ మనల్ని బట్టి ఇతరులు కదా కుటుంబ సభ్యులు పాడైపోకూడదు. వారు దేవునికి దూరం కాకూడదు, వారు నాశనానికి పోకూడదు. మనల్ని బట్టి దేవుని యొద్దకు వారిని నడిపించేవారుగా ఉండాలి. మనల్ని బట్టి వారిని దేవుని వైపు నడిపించేవారుగా ఉండాలి.
ఈ రోజున ప్రతి ఒక్కరూ మనమే ఆత్మ విమర్శన చేసుకోవాలి. ఈ రోజున నీవు నీతిమంతురాలివి, నేను నీతిమంతురాలిని, నీవు నీతిమంతుడవు, నేను నీతిమంతుడను. మన నీతిని బట్టి మన ఇంటిలో ఉన్న వారిని మార్చుకుంటున్నామా? మన నీతిని బట్టి ఇతరులు, మన కుటుంబ సభ్యులు మార్పు చెందుతున్నారా? వారి జీవితాలు మార్చుకుంటున్నారా? మార్చుకోలేదా? ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడైనా మన జీవితంలో సవరణలు చేసుకోవాలి. అవును ప్రభువా, ఇప్పటి నుంచే నేను నీతిమంతురాలుగా, నీతిమంతుడిగా జీవిస్తా. అప్పుడే నీవు నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తావని ఈరోజున నీ వాక్యం ద్వారా నేను గ్రహించాను. నీ వాక్యం ద్వారా సూటిగా నాతో మాట్లాడావు అనేది మనం గుర్తించినప్పుడు దేవుడు మన జీవితంలో కూడా మన నీతిని బట్టి మన కుటుంబ సభ్యులను దీవిస్తాడని, గొప్పగా ఆశీర్వదిస్తాడని, మనకున్న అవసరతలన్నీ తీరుస్తాడని ఆ ఆశాభావంతో మన యొక్క విశ్వాసాన్ని, మన యొక్క నీతి జీవితాన్ని ముందుకు నడిపించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.